హలో హాయ్ అందరికీ. ఈ వీడియో అయితే బ్రదర్స్ కోసం. సో త్వరలోనే రాఖీ వస్తుంది కదా, ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి మీ సిస్టర్స్కి అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎండ్ వరకు చూసేసేయండి. బట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ హ్యాపీ అవుతారనమాట. అది చిన్నదా పెద్దదా అనేది సెకండరీ. ఎందుకంటే మీరు పెద్దది ఇచ్చినా సరే అది వాళ్ళకి నచ్చకపోతే అది యూస్లెస్ అవుతుంది కదా. సో మనీ అయితే చూసుకోవద్దు. యూజువల్లీ గర్ల్స్ అయితే అది వాళ్ళకి నచ్చితే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారనమాట. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే, ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి 3 పీస్ కుర్తా సెట్ అని చెప్పేసి కొంచెం ట్రెండింగ్ అనమాట. అంటే అప్పుడు కూడా ట్రెండింగ్లో ఉండేది, ఇన్ బిట్వీన్ కొంచెం వదిలేసాము, ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతుంది అనమాట. 3 పీస్ సెట్ అంటే దుపట్టా, ప్యాంట్ అండ్ కుర్తా వచ్చేస్తుంది. అవి చాలా బాగుంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి వాచ్. సో డిజిటల్ వాచ్ అయినా ప్రిఫర్ చేయండి, లేదా నార్మల్ వాచ్ అయినా ప్రిఫర్ చేయండి. ఫస్ట్ మీ సిస్టర్కి ఎలాంటి రిక్వైర్మెంట్ అది తెలుసుకోవాలి, దాన్ని బట్టి మీరు ఏదనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ జస్ట్ మీకు హెల్ప్ చేస్తున్నాను ఒక లిస్ట్తో. థర్డ్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. మనకి యూజువలీ మీకు యాక్చువల్లీ టైం ఉంది కాబట్టి August 9th ఆర్ ఆ వీక్లో వస్తుంది కాబట్టి మీరు ఆన్లైన్ షాపింగ్ అయినా లేదా ఆఫ్లైన్ షాపింగ్ అయినా చేసుకొని ఇవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ అనేవి సెట్ వస్తుంది అనమాట. ఆ సెట్లో ఏంటంటే ఆల్ కలర్స్ ఉంటుంది. సో మీరు అది కానీ ఇచ్చేసారంటే వాళ్ళు మ్యాచింగ్ అనేది వేసేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మేకప్ కిట్. సో మేకప్ కిట్లో ఏమంటే మినిమల్ మేకప్ కిట్ అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ వస్తాయి అనమాట. అంటే కాంపాక్ట్ పౌడర్ కానీ, నెక్స్ట్ ఫౌండేషన్ కానీ, సన్ స్క్రీన్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, ఇలాంటి చిన్న చిన్నవి గ్యాదర్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సిల్వర్ రింగ్స్, అంటే మనం ఫింగర్స్కి వేసుకునే సిల్వర్ రింగ్స్ ఉంటాయి కదా, దీంట్లోనే సిల్వర్ చైన్స్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు, అది మీ బడ్జెట్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ పట్టీలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్. సో అంటే వాళ్ళకి డిఫరెంట్ ఫొటోస్ ఉంటాయి కదా, అంటే వాళ్ళకి తెలియకుండా మీ దగ్గర ఆ ఫొటోస్ ఏమన్నా ఉంటే లేదా ఇన్స్టాగ్రామ్లో కలెక్ట్ చేసి ఒక మంచిగా ఎడిట్ చేసిన ఫోటో ఫ్రేమ్ని మీరు ఇస్తే కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ మన ఇప్పుడు కొంచెం నెయిల్ ఆర్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి నెయిల్ పాలిష్ కిట్ ఇచ్చినా సరే హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ హెల్త్ పరంగా ఆలోచిస్తే ఒక వాటర్ బాటిల్ కానీ, లేదా వాళ్ళు ఏమైనా ఒక డైట్ ప్లాన్లో ఉంటే డైట్కి రిలేటెడ్ హెల్దీ ఫుడ్ కానీ, అంటే ఇవి నట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకొని ఒక హెల్దీగా, అంటే జస్ట్ ఒక రాఖీ పండుగ రోజు నేను మా సిస్టర్కి కొంచెం హెల్దీగా డైట్ పరంగా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి మీరు ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్స్. యూజువల్లీ గర్ల్స్కి కొంచెం పిచ్చి ఉంటుంది కదా, ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, పర్స్ కానీ యూస్ చేయాలి అని చెప్పేసి ఆ కైండ్లో కూడా మీరు కొంచెం థింక్ చేయొచ్చు. మనం ఫస్ట్ అయితే ఎలా 3 పీస్ సెట్ డ్రెస్ అనుకున్నామో అలానే, ఒకవేళ అది డ్రెస్ కాకపోతే ఒక శారీ కూడా, సింపుల్ ప్లెయిన్ శారీ ఒకటి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక శారీ కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమందికి ఒక్కొక్క గాడ్ పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఆ స్టాచ్యూస్ చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు లెట్స్ సే నాకు కృష్ణుడు అంటే ఇష్టము, అలా మీ సిస్టర్కి ఏ దేవుడు అంటే ఇష్టమో అలా మీరు ప్లాన్ చేసుకొని ఒక చిన్న బొమ్మలాగా ఇచ్చేసారంటే అది కూడా వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి కొన్ని బోర్డ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక అవార్డు విన్ అయ్యామనుకోండి, ఇప్పుడు దానిపైన ఉంటుంది కదా క్రికెట్ విన్నర్ లేదా త్రోబాల్ విన్నర్ అనేసి, అలానే సిస్టర్స్కి, బ్రదర్స్కి, టీచర్స్కి ఒక అవార్డ్ లాగా ఉంటుంది కదా, దాన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బెస్ట్ సిస్టర్ ఇన్ ద వరల్డ్, క్లోజ్ టు హార్ట్, లైక్ మై సిస్టర్ ఈస్ మై అనదర్ మదర్, అలా కొన్ని కోట్స్ ఏమన్నా మీరు ప్లాన్ చేసుకొని చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న లెటర్ ఏమన్నా మీరు ప్లాన్ చేసుకోవాలంటే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ లెటర్లో మీకు మీ సిస్టర్కి ఉన్న చిన్న మెమరీస్ అన్నీ ఒక బాగా ఫామ్ చేసి ఆ లెటర్ని ప్రజెంట్ చేయండి మీరు ఇచ్చే గిఫ్ట్తో పాటు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఖచ్చితంగా మీరైతే రికగ్నైజ్ చేస్తారనమాట. ఎందుకంటే మనం టెక్స్ట్ చేయడం వేరు, బట్ మన ఫీలింగ్స్ని ఒక పేపర్లో పెట్టి వాళ్ళకి ఇవ్వడం వేరు. మనం టెక్స్ట్ చేసిన మెసేజ్ వెళ్ళిపోవచ్చు, బట్ మనం రాసిన రాతలు అనేవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ పేపర్ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా దాచుకుంటారనమాట. హోప్ మీ వీడియో అయితే మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. నాకు తెలిసిన గిఫ్ట్స్ అయితే నేను సజెస్ట్ చేశాను. సో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.